wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు ఏపీ యాప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే లాస్ట్ డేట్. సో చాలామంది టెన్షన్లో ఉన్నారు, చాలా మిస్టేక్స్ ఉన్నాయి, చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దీని గురించి అయితే మనకు నిన్న ఒక వీడియో చేయడం జరిగింది, అలాగే హెచ్ఎల్సికి కాంటాక్ట్ చేయడం జరిగింది, తర్వాత కన్వీనర్తో కన్వర్జేషన్ కూడా జరిగింది. ఆ వీడియో డీటెయిల్స్ కూడా మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ గురించి అంత వర్క్ చేసినప్పుడు అండ్ ఒక రిజల్ట్, ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అది ఏంటి గుడ్ న్యూస్, అసలు ఏంటి అనేది కంప్లీట్గా క్లియర్గా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ ఏవి కనుక మీకు లేకపోతే, అంటే ఈ అప్లికేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే మీరు చేయాల్సింది వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ అవ్వడము. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో ఉంది, అది ఖచ్చితంగా చూసిన తర్వాతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. అంతకుముందే వెబ్ ఆప్షన్స్ ఇస్తే ఏదైనా ప్రాబ్లం రావచ్చు, దానివల్ల మీకు 4 years కెరియర్ అయితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో చూడండి. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం ఇవాళ సార్ట్అవుట్ అయిపోతుంది కాబట్టి రిజిస్ట్రేషన్లో, సో మీరు కూడా దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మీ రిక్వైర్మెంట్ ఏంటో నాకు చెప్తే దాన్ని బట్టి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద టాపిక్, ఆల్రెడీ నేను చెప్పినప్పుడు సండే రోజు హెచ్ఎల్సీస్ ఉంటాయా, తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉందా, ఒకవేళ హెచ్ఎల్సీస్ ఉంటే వాటి టైమింగ్స్ ఏంటి, అక్కడ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అనేది కంప్లీట్ మన వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, I went to helpline center, sir. They informed that HLC will work tomorrow, that is through Sunday also. Okay, so they will work tomorrow, and it is good news for the people facing issues for the verification updates. అతను వెళ్ళినతను కూడా I got verified manually in the HLC and got updated my status in the website. So now I am eligible for the web option. సో వెళ్ళిన స్టూడెంట్స్ సొంతగా రాసిన మనకు చాట్లో. ఓకే, సో మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు టెలిగ్రామ్ నెంబర్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఏపీఎం సెట్ది. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకోండి, మీరు గుడ్ న్యూస్ని కూడా షేర్ చేసుకోండి. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ చూడొచ్చు. మరి దే మెన్షన్డ్ యాజ్ యూజువల్, దట్ ఈజ్ 10 AM to 5 PM. ఓకే, 10 AM to 5 PM కరెక్టే, కానీ ఇఫ్ దెర్ ఆర్ మల్టిపుల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్, సో హూ ఎవర్ ఈజ్ విజిటింగ్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ టుమారో, అంటే సండే రోజు ఓన్లీ ఫర్ పెండింగ్ సబ్ స్టూడెంట్స్. బట్ ఇఫ్ సమ్వన్ ఈజ్ హ్యావింగ్ issues with the EWS income and any updates, they have to they can have the assistance quickly from the HLC executive. Okay, so మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్న 1 or 2 ప్రాబ్లమ్స్ అయితే ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ అవ్వడం అయితే జరిగింది. మరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి అని కూడా చాలామంది అడుగుతున్నారు. ఆ సర్టిఫికేట్స్ లిస్ట్ కూడా చెప్తాను, సో చివరి వరకు చూడండి. ఓకే, సో ఇది ఎక్కడ అసలు జరిగింది అని అంటే కాకినాడ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాడు ఈ సబ్స్క్రైబరు. అండ్ ఇఫ్ ఆల్ ద వెరిఫికేషన్ ఆర్ నాట్ డన్ బై టుమారో బై 5 PM, దే విల్ వర్క్ ఫర్ ఎక్స్ట్రా అవర్స్ టుమారో, సో దట్ మేక్ షూర్ ఇఫ్ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్ స్టేటస్ బై ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెల్ప్ సెంటర్. ఓకే, సో మనం ఇప్పుడు సర్టిఫికేట్స్ చూద్దాం, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసెట్ హాల్ టికెట్, ఎంసెట్ ర్యాంక్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, ఇవన్నీ మీరు ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రూఫ్ చూపిస్తేనే వాళ్ళు మీ ముందే ఎడిట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్, ఏదైతే మీరు ఎంటర్ చేశారో దాంట్లో అప్లికేషన్ టైంలో ఏవేవైతే ఎంటర్ చేశారో అవన్నీ ఒరిజినల్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ 1-2 సెట్లు జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి, అవసరమైతే వాళ్ళ దగ్గర ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, మైనారిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ అప్లికేబుల్ ఉన్న వాళ్ళకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒరిజినల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, లోకల్ స్టేటస్ కోసం స్టడీ సర్టిఫికేట్, తహసీల్దార్ సర్టిఫికేట్, ఇలాంటివన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ.
అండ్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైతే ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.